ఎస్సీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ ఐపీఎస్ సంజయ్ కు బెయిల్ మంజూరైంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ చేసింది. ఈ కేసు 112 రోజులు జైల్లో సంజయ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు కొండలరావుకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఎస్సీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ ఐపీఎస్ సంజయ్ కు బెయిల్ మంజూరైంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ చేసింది. ఈ కేసు 112 రోజులు జైల్లో సంజయ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు కొండలరావుకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, 112 రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వారికి ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ సంజయ్కి అయితే బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ కేసులో అయితే మాత్రం సునీల్ కుమార్కి అయితే మాత్రం విచారణ ముగిసింది. ఏదైతే సునీల్ కుమార్ను సుమారు దాదాపు ఒక 5 గంటల పాటు ఎస్పీ దామోదర్ అయితే రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టడంపై పలు ప్రశ్నలు అయితే అడిగిన పరిస్థితి అయితే ఉన్నట్టయితే మాత్రం సమాచారం ఉంటుంది. అయితే అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికి సమాధానం చెప్పినట్టయితే మనకి సమాచారం ఉంటుంది సుష్మా. అయితే రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో అయితే మాత్రం A1గా అయితే మాత్రం సునీల్ కుమార్ని చేర్చబడుతుంది. అయితే సునీల్ కుమార్ ఏదైతే ఐపీఎస్ సునీల్ కుమార్ ఏదైతే సంజయ్కి సంబంధించిన బెయిల్ మంజూరు కేసులో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంలో కూడా పాత్రగా ఉన్నాడని చెప్పి కూడా ఏదైతే ఫిక్స్ అయ్యారో, అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం దీనికి సంబంధించి విచారణలు అయితే మాత్రం ఆయన కొంత మాత్రమే సహకరించినట్టు అయితే తెలుస్తోంది. అయితే ప్రభుత్వ నిధుల దుర్వినియోగంలో కూడా ఆయన కేసులో కూడా బెయిల్ అయితే వచ్చిన వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కొండలరావు కూడా బెయిల్ మంజూరు చేయడంలో కూడా ఏసీబీ కోర్టు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం బెయిల్ అయితే మాత్రం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కృష్ణ రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.